పొందాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఆయన మానవుడిగా ప్రవేశించిన తర్వాత ఆయన అపవాది ద్వారా శోధించబడి ఆయన పరిచర్య నిమిత్తమై ముందుకు వెళ్ళడానికి అపవాదిని ఎదిరించి దేవదూతల ద్వారా పరిచర్యను పొందుకునే భాగ్యాన్ని ఆయన కలిగి ఉండి ఆయా ప్రాంతాలలో ప్రభువు తన పరిచర్యను ప్రారంభిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలుగుతున్నట్లుగా ఆయన నజరేతు అనేటువంటి ప్రాంతం విడిచి ఆయన పరిచర్య నిమిత్తమై కొన్ని ప్రాంతాలు వెళ్ళాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 13వ వాక్యం నుండి మనం కొన్ని మాటలు గమనించినట్లయితే నజరేతు విడిచి జబూలూను, నఫ్తాలియను దేశముల ప్రాంతముల సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురపట్టినను. జబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యొర్దానుకు అవతలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలో మరణ ఛాయలో కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్లులాగు జరిగెను. పాత నిబంధన కాలంలో ఏ ప్రవచనాలైతే యేసు ప్రభువారి గురించి ఇవ్వబడాయో ఆ ప్రవచన వాక్యాలన్నీ కూడా నెరవేరుస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయా దేశాలలో, ఆయా ప్రాంతాలలో, అన్ని జనాంగంలో ఆయన పరిచర్య ప్రారంభిస్తూ అద్భుతంగా చీకటిలో ఉన్న వారికి వెలుగును బోధించి, చీకటిలో ఉన్న వారికి వెలుగును చూపించి ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి తన పనిని ప్రారంభించినట్లుగా మనం గమనిస్తున్నాం. ఎందు నిమిత్తమై ఆయన ఈ లోకంలోనికి వచ్చాడంటే ఈ లోక రాజ్యంలో ఉన్న మనుషులందరూ పాపములతో, శాపములతో, కల్మషములతో నింపబడి ఉన్నారు. మొదటి ఆదాము అయిన ఆదాముల ద్వారా వచ్చినటువంటి ఈ పాప శాపముల నుండి ఈ మనిషిని విడిపించడం కొరకాయ ప్రభువైన యేసుక్రీస్తు వారు కడపటి ఆదాముగా ఈ లోకములకు వచ్చి ఆయన ఈ లోకంలో మనుషులకు ప్రకటించవలసిన విషయాలు, మనుషులకు తెలియజేయవలసిన విషయాలు, మనుషులను ఏ ఏ విషయాలలో విడిపించాలో ఆ విషయాలను ఆయన శ్రద్ధ కలిగి ఆయన ముందుకు అడుగులు వేయటం ప్రారంభించాడు. ఒకసారి 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. పరలోక రాజ్యం గురించి యేసుక్రీస్తు ప్రభువు ప్రకటించడం మొదలు పెట్టినప్పుడు ఎవరెవరు ప్రభు యొద్దకు వచ్చారో 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రెయాను, ఇద్దరు సహోదరులు సముద్రంలో వారు వలవేట చూచెను. వారు జాలరు. ఆయన అన్నాడు, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టు జాలరులుగా చేదునని వారితో చెప్పాను. అనగా మార్పు చెందే మార్గాన్ని వారికి దేవుడు బోధిస్తా వచ్చాడు. వెంటనే వారు తమ వలను విడిచిపెట్టి ఆయనను వెంబడించింది. ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అన్నవారి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద ధ్వనిలో తమ వలను బాగు చేసుకునిచుండగా చూచి వారిని కూడా పిలిచాడు. వెంటనే వారు తమ ధ్వనులను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. యేసు వారి సమాజ మందిరాలలో బోధించుచు దేవుని రాజ్యమును కూర్చున్న సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని
వారు ఆయన ఎదుగు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యోర్దాను ప్రదేశముల నుండి, యొర్దాను అవతల నుండి బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. చదువుబడిన శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఆయన వచ్చిన పని ఆయన ప్రారంభించాడు. అన్యులని లేదు, యూదులని లేదు, ఏ భేదం లేకుండా ప్రతి ప్రాంతంలో, ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పరిగెత్తుకుని ప్రభువుని వెంబడించడం మనం ప్రారంభిస్తున్నాం. అదే కనుక యేసుక్రీస్తు ప్రభు ఒక జాతికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి పరిమితమైనట్లయితే ఈ రోజు ప్రపంచం అంతా ప్రభు రాజ్య సువార్తను ప్రకటించే అవకాశం ఆయన ఉండకపోవచ్చును. అందుకే బర్నబా అనేటువంటి ఒక వ్యక్తి యోధా రాజ్యాన్ని స్థాపించడం వరకు నాతో చేయగలమని యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నేను నీ కోసము ప్రాణమైన పెడతాను కానీ నేను నీతో చేయగలమని దేవుడు మాట్లాడాడు. ఎందుకంటే నా రాజ్యము వేరు, నీ రాజ్యము వేరు. ఈ లోకంలో ఉన్న యూదులు, ఈ లోకంలో ఉన్న మత నాయకులు వారి రాజ్యాన్ని స్థాపించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అయితే ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా ప్రభు సిద్ధపరచబోతున్న పరలోక రాజ్యంలోనికి చేర్చే దాని కొరకు ఆయన లోకంలో ఉన్న మానవులందరినీ ప్రభువారు మానవులు పొందమని, తన వాక్యం పట్ల బాధ్యత కలిగి ఉండమని, తన వైపు వాళ్ళ హృదయాలను బలించమని ప్రభువారు బోధించినప్పుడు చాలా మంది ఆయా దేశాల నుండి, ఆయా ప్రాంతాల నుండి కదిలించబడి మరి ప్రభుని వెంబడించినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. ప్రభుని వెంబడించిన వారందరూ కూడా గొప్ప విలువైనటువంటి దేవుని కృపను పొంది ఉన్నారు. అలాగే గలిలయ, దెకపొలి, యెరూషలేము, యోర్దాను ప్రదేశముల నుండి, యొర్దాను అవతల నుండి బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. యేసుక్రీస్తు ప్రభు వారి కనుక యోధా మతాన్ని స్థాపించడం కోసం యోధా మతంలో ఉన్న వారిని మార్చి దేవుడు సిద్ధపరిచిన ఆయన రాజ్యంలోని కనుక తీసుకువెళ్ళడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చినట్లయితే వీళ్ళరా ఆనాడు బరబ్బాతోని యేసు ప్రభు చేయగలిపేవాడు. కానీ నా రాజ్యం వేరు, నీ రాజ్యం వేరు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్న మానవులందరినీ నిత్య పరలోకానికి తీసుకెళ్ళడానికి ఈ లోకంలోకి వచ్చి మనుషుల కొరకు ఆయన సువార్త ప్రకటించి మనుషుల హృదయాలను మార్చడం కొరకాయ ఆయన మంచి మాటలు ప్రకటించి నరకము తప్పించుకొని ఈ లోక సంబంధమైన పాతాళం నుండి మరి ప్రభువు సిద్ధపరిచిన ఎవరి మరి నిత్య రాజ్యానికి వారసులు కావాలని ప్రభు మాట్లాడుతూ వచ్చిన దేవుని సందేశం ఏంటంటే, పరలోక రాజ్యము సమీపించిన మీరు మారు మనసు పొందమని ప్రభు సువార్త ప్రకటించుకుంటూ వచ్చారు. అవును ప్రియులరా, మరి మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో నినివే పట్టణస్థుల గురించి మరి ఇక్కడ మనం గమనించవచ్చు. నినివే పట్టణ ప్రజలు కూడా వారు తిరుగుతూ త్రాగొచ్చు, ఈ లోక సంబంధమైన వ్యసనాలతో, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన విధానాలతో వారు జీవిస్తూ ఉన్నప్పుడు, వారు ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు మరి యోనా వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు దేవుని సువార్తను ప్రకటించగా ఎందరో మనుషులు మార్పు చెంది వాళ్ళ అధికారాలను, వారి గొప్పతనాలను పక్కన పెట్టేసి మరి మోకరించి ప్రార్థన చేసి చెడుతనమును విడిచి దేవుని మహిమ కొరకు నిలబడి ఉండగా గొప్ప ప్రమాదం నుండి వారి యొక్క ప్రాంతమంతా కూడా రక్షణ పొందింది, ఉగ్రత నుండి తప్పించబడింది. అలాగే ప్రియులారా, దేవుని వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు మనము దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలనాడు నినివే ప్రజలు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చారు కనుక వారందరూ కూడా చక్కగా మంచి రక్షణ మార్గాన్ని వారు అనుభవించారు, దేవుని ప్రణాళికలో తెలియాలి. ఈరోజు మనందరినీ కూడా దేవుడు అడుగుతున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు తెలియజేస్తున్నట్లు మానవ మనసు తగినటువంటి ఫలాన్ని మనందరం కూడా మరి ఫలించాలని పరిశుద్ధుడైన దేవాది దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తూ వస్తున్నాడు. మరి మానవ మనసు తగినటువంటి ఫలాలు ఈరోజు మనం
ఫలించే విధంగా, అనుభవించే విధంగా, వెంబడించే విధంగా మనం ఉన్నామా? ఒకసారి యేసుక్రీస్తు ప్రభు శిలువను కూర్చున్న వార్త పరిచర్యను ఆయన బోధిస్తూ పరలోక రాజ్య మహిమల గురించి ఆయన వివరిస్తూ వెళ్తున్నప్పుడు కొంతమంది ఆటంకపరిచారండి. ఎవరు వారు? 7వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వాక్యం. అతడు పరిచర్యలలోను సదుపాయాలలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చును చూచి సర్వసంతానమా లాభము కొరకు తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుని. మీరు మారు మనసు పొందకుండా ఆ అబ్రహామును పట్టుకొని, ఆ యాకోబు గారిని పట్టుకొని మీరు అలాడిపోతున్నారే. అబ్రహాము గారికి తండ్రియే పిల్లలు పుట్టించాడని చెప్పి అబ్రహామును బట్టి మీరు ఎంతగానో సంతోషిస్తున్నారే. కానీ మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, అబ్రహాముకు దేవుడు సంతానాన్ని పుట్టించాడు, ఆ దేవుడే మా దేవుడే చెప్పి మీరు గర్విస్తూ ఉన్నారా? దేవుడు తలుచుకుంటే అబ్రహాముకు ఈ రాళ్ళ వలన కూడా పిల్లలను గుర్తింపగలడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పి మాట్లాడుతూ, ఇప్పుడే గొడ్డల చెట్టు వేరిన ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడి. ఇతరులను చూసి మీరు కనిపించవద్దు. మీరు మారు మనసు పొందండి. మారు మనసు అనే ఫలాన్ని మీరు పొందండి. మారు మనసు లేకుండా ఇతరులను చూసి దేవుని చిత్తానికి దూరంగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా లేకుండా మీ సొంత ఆలోచనలతో మీరు అడుగులు ముందుకు వేయడానికి మాత్రం ప్రయత్నము చేయవద్దని ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన బోధిస్తూ వచ్చారని కూడా ప్రభుపేట నేను మీకు తెలియజేస్తాను. ఎవరైతే ఈ లోకంలో పాపులుగా వచ్చారో వారందరూ కూడా పరిశుద్ధులుగా మార్చబడాలని దేవుని ఉద్దేశమై ఉంది. అందుకొరకై నేను పాపులను క్షమించుకు వచ్చాను, పాపులను రక్షించుకు నేను వచ్చాను, నీతిమంతులు నేను పిలవాలేదని దేవుడు వాటిని తెలియజేస్తాను. మరి నీతిమంతులుగా ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? నీతిమంతులుగా ఈ లోకంలో ఎవరు లేరు. అందరూ పాపం చేసి దేవుడిని గురించి మేమను పొందలేకపోతున్నారని దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఆ వాగ్దానాన్ని బట్టి నీతిమంతులు ఎవరు లేరు. ప్రతి వారు దారి తప్పి త్రావు తప్పి జీవించేవారిగా ఉన్నారు కనుక ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన ఈ లోకంలో మనందరం కూడా మారు మనసు పొంది పరలోకం సంపాదించుకోవడానికి సిద్ధపాటు కలిగినటువంటి వారిగా ఉండాలని ప్రభు మన కొరకు గొప్ప త్యాగము చేస్తున్నాడు. అలాగే ప్రియులారా, మరి ప్రభువునందు విశ్వాసం కలిగి ప్రభు బిడ్డలుగా మారి ప్రభువుకు శిష్యులుగా మారిన వారందరూ కూడా అపోస్తలులుగా ప్రభు పరిచర్య చేస్తూ మారు మనసు గురించి ప్రకటిస్తూ వెళ్ళినట్లుగా కూడా మనం గమనిస్తున్నాం. ప్రియులారా, మరి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38 నుండి 40 వచనాలు మనం గమనించినట్లయితే, మరి మీరు మారు మనసు పొందండి, మీరు బాప్తిస్మం పొందండి. అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా అపోస్తలులు దేవుని వాక్యం ప్రకటించారు. అపోస్తల కార్యములో ఒకసారి మనం గమనించినట్లయితే ఈ మాటలన్నీ కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రియులారా, అమ్మ పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుతారు. పేతురు కూడా ఎలా వాక్యం ప్రకటించారండి? మీరు మారు మనసు పొందండి. మార్పు లేకుండా దేవుని రాజ్యానికి వారసులు కాదు. కాబట్టి ఏ దేశమైనా, ఏ ప్రజలైనా, ఏ భాష మాట్లాడు వారైనా, ఏ మతానికి సంబంధించిన వారైనా పాపముతో ఉన్నారు కనుక మీ పాపము నుండి మీరు మార్పు చెందండి, మీకు పరలోక రాజ్యము సమీపంగా ఉందని ప్రభువు యేసుక్రీస్తు వారు శ్రేష్టమైన ఉపదేశాన్ని ఆ ప్రజలకు అందించారు. ఆ తర్వాత అపోస్తలులుగా మారిన వారు కూడా, యేసు ప్రభు శిష్యులు కూడా మారు మనసు పొందమని ప్రభు వారి యొక్క సువార్తను ప్రకటించుకుంటూ వచ్చారు. అలాగే పిల్లరా, యేసు వైపు తిరగమని దేవుని బిడ్డలైనటువంటి వారు ప్రకటించుకుంటూ వచ్చారు. 3వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే 3వ అధ్యాయం 20వ వాక్యంలో కూడా
ఈ విధంగా దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. మీ కొరకు జీవించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడును నిమిత్తమును మారు మనస్సు నుండి తిరుగుడి. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నుండి మన పాపాలు మనలో నుండి తుడిచివేయబడాలంటే మారు మనస్సు పొందడమే మార్గము తప్ప మరి ఇంకొక మార్గము లేదు. ఆ మారు మనస్సు మీ జీవితాలలో దేవుడు కలిగించాలని మీరు వేడుకోండి, ప్రార్థన చేయండి. ఇది అపోస్తలుల కార్యంలో 8వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. 8వ అధ్యాయము 22వ వచనంలో మనం గమనించినట్లయితే, కాబట్టి మీ చెడుతనమును మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొను. ఒకవేళ మీ హృదయంలో మీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును. మీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చు. క్షమించబడని ఎన్నో దోషాలు, క్షమించబడని ఎన్నో ఆలోచనలు, క్షమించబడని ఎన్నో క్రియలు ఏమండి మనుషుల జీవితంలో ఒకవేళ ఉన్నాయేమో. కొంతమంది దేవుని బిడ్డలుగా మారి కూడా ఇంకా కొంత నటించే అనుభవాలలో ఉంటారు. మారు మనసు పొందిన వారిగా ఉంటారు. ఇంకా కొన్ని విషయాలు నటించే మనసును కలిగి ఉంటారు. ఈ నటించే మనసు ఒకవేళ ఏమైనా నీలో ఉన్నదా, దయచేసి ఈ నటించే మనసు కనుక నీలో ఉంటే దయచేసి పరిపూర్ణంగా మారాలని దేవుని యొక్క ఉద్దేశం. కొంతమంది బాధలో ఉన్నప్పుడు ఇతరుల ద్వారా ఏదైనా తీసుకోవాలన్నప్పుడు తన బాధలు విని అయ్యో నువ్వు ఎలా ఉన్నావా అని చెప్పి వారి మనసు మార్చుకొని మనకేదైనా హెల్ప్ చేస్తారేమో, మన అవసరతలను వాళ్ళు ఏమైనా తీర్చగలుగుతారేమో అని చెప్పి అవి ఇవే అన్నీ చెప్తారు. కానీ వారి సమృద్ధిలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ సమృద్ధి గురించి చెప్పరు. వాళ్ళు ఆనందించడం, వాళ్ళ అవసరాలు తీర్చుకోవటం, సంతోషంగా ఉండటమే నేర్చుకుంటారు. కానీ వారికి ఏదైనా అవసరమైనప్పుడు మాత్రం దేవుని బిడ్డగా మారినట్లు నటించడానికి ప్రయత్నము చేస్తారు. వారికి ఏమీ అవసరం లేకపోతే ఇక దేవుని బిడ్డలతో ఏం పని, దైవ సేవతో ఏం పని, ప్రార్థనతో ఏం పని, మనకు కావలసినవి వచ్చినాయి కదా, మనం ఎంజాయ్ చేద్దాం, అనుభవిద్దాం, ఆనందిద్దాం అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు కూడా ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలోనే ఈ గారడీ సీమోన్ అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తిగా ఉన్నాడు. అతను అంతకుముందు కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆ ప్రాంతం అంతట్లో ప్రజలను విభ్రాంతిపరిచాడు. కానీ శిష్యులు వచ్చి యేసు నామంలో అద్భుతాలు చేస్తూ ఉంటే ఇతని యొక్క కెరీర్ పడిపోయింది. వారు ఏ నామంలోనైతే అద్భుతాలు చేస్తున్నారో నేను కూడా వారిని వెంబడించి ఆ విధానం కూడా నేర్చుకొని వారికంటే నేను గొప్ప వ్యక్తిగా అద్భుతాలు చేయాలనుకున్నాడు. అంటే యేసు ప్రభు శిష్యులను అనుసరించాడు, బాప్తిసం తీసుకున్నాడు, సేవలో సహకరిస్తున్నాడు. కానీ తన ఆలోచన ఏంటి, వారు ఏ నామంలోనైతే అద్భుతాలు చేస్తున్నారో నేను కూడా ఆ నామంలో అద్భుతాలు చేస్తూ ఈ ప్రజలను ఇంకా విభ్రాంతి పరుస్తూ నేనే ఘనత పొందాలి, ఈ ప్రజలు కాకుండా నేనే ఘనత పొందాలని చెప్పి ఆయన ఘనత పొందడం కోసం ప్రజలలో ఆయన పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోవడం కొరకు ఏం చేశాడు, నిజమైన మారు మనసు లేకపోయినా మారినట్టుగా నటించాడు. శిష్యులు చేతులు పెట్టినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అలాగే నేను కూడా చేతులు పెట్టినప్పుడు ఇతరులకు అద్భుతాలు జరగాలని చెప్పి ధనాన్ని తీసుకొచ్చి ఇచ్చి ఆ వరాన్ని కోరుకోవాల్సిన ప్రయత్నము చేసినప్పుడు వెంటనే దైవజనులు అతన్ని గద్దించినట్టుగా మనం ఇక్కడ గమనిస్తున్నట్టు చూడండి. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకుంటున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఇక్కడ గమనించండి, దేవుని వరాన్ని అతను ఎలా కొనాలని ఆశపడ్డాడండి? వరాలు, దేవుని వరాన్ని ధనంతో కొనాలని ఆశపడ్డాడు. 19వ వచనం ఒకసారి గమనిస్తున్నట్లయితే అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 19వ వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకివ్వడని అడిగారు. చూడండి, అంటే నువ్వు డబ్బులు ఇచ్చినంత మాత్రాన దేవుడు వరాన్ని ఇస్తాడా? అంటే కేవలం నేను డబ్బు ఇచ్చాను కాబట్టి ఆయన వరాన్ని
అనేటువంటి ఆలోచన ఒకవేళ అతనిలో ఉండి ఉండవచ్చు. వెంటనే దైవజనులు అతని వైపు చూసేమన్నారు. అందుకు పేతురు, నీ ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుంటున్నాను తలంచుకునేందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఏమండి, డబ్బుతో వరాన్ని పొందలేదు, డబ్బుతో ప్రేమను పొందలేదు, డబ్బుతో ఆప్యాయతను పొందుకోలేదు. డబ్బుంటే కావాల్సింది సంపాదించుకుంటావు, కావాల్సినవి అన్నీ కూడా సంపాదించుకొని ఆనందాన్ని అనుభవిస్తావే తప్ప దేవుని ప్రేమను డబ్బు ద్వారా సంపాదించుకోలేవు. డబ్బు ద్వారా సంపాదించుకోగలిగింది లోక సంబంధమైన వాటిని మాత్రమే, కానీ దేవుని వరము ద్వారా మాత్రం ఏదైనా నువ్వు సంపాదించుకోగలవు. అందునిమిత్తమే సొలొమోను ఏమడిగాడు దేవుణ్ణి, అయ్యా ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం ఇవ్వమన్నాడు, వివేచన ఇవ్వమన్నాడు. కానీ దేవుడు ఏమిచ్చాడు? జ్ఞానం వివేచనతో పాటు చక్కని ధనాన్ని, సమృద్ధిని కూడా దేవుడు అతనికి ఇచ్చాడు. అయ్యా ఈ ప్రజల అవసరం తెలుసుకోవడానికి ధనమివ్వయ్యా అని అడిగినట్లయితే దేవుడు ఏం చేసేవాడు? కానీ అతడు ధనాన్ని అడగలేదు, కానీ మొట్టమొదటిగా దేవుడిగాడు జ్ఞానం, వివేచన అడిగాడు. వాటితో పాటు దేవుడు ఏమి ఇచ్చాడు? దేవుడు సకల సౌకర్యాలను కూడా ఇచ్చాడు. అందుకే ప్రభు మాట్లాడేటప్పుడు కూడా మత్తయి సువార్తలో ఏమన్నాడంటే, మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు వెతకండి, ఆ తర్వాత మీకు కావాల్సినవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయని దేవుని వాక్యం తెలియజేస్తాను. మొదటిగా మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. చూడండి, అపోస్తలుడు చేతులు కట్టుకుంటూనే స్వస్థతలు జరుగుతున్నాయి. అలాగే ఈ గాలిని సీమను కూడా చేతులు పెట్టడంతోనే ఇతరులు స్వస్థతలు ఉండాలని ఆశపడ్డాడు. అది సామాన్యమైన విషయమా? ఏమా వినండి, మీరు జాగ్రత్తగా వినండి. అది సామాన్యమైన విషయమా? ఒక వ్యక్తి నెత్తి మీద చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వారేమైనా లోపంగా ఉంటే దేవుని యొక్క శక్తి వారిలోకి వెళ్తుంది. వారేమైనా బలహీనంగా ఉన్నారనుకోండి, వారిలో ఉన్న లోపాలను ఎవరి మీదకి వస్తాయి? చెప్పాలి, ఎవరి మీదకి వస్తాయి? మీ నెత్తి మీద చేయి పెట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళని ఒక రివర్స్ అవుతాయి. అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, నెత్తి మీద చేయి పెట్టి, తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయటం అంటే దేవుడు ఇచ్చిన వరం. డబ్బు లేకపోవచ్చు, సకల సౌకర్యాలు లేకపోవచ్చు, ఆస్తులు ఐశ్వర్యాలు లేకపోవచ్చు, కానీ దేవుడు ఇచ్చిన ఆ గొప్ప భాగ్యం ఏంటంటే దేవ సేవకులకి మీ నెత్తి మీద చేతి పెట్టి ప్రార్థించే గొప్ప వరాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అది చాలా గొప్ప వరం అండి. కనుక చాలా జాగ్రత్తగా గొర్రెలను కాయటానికి గొర్రెల కాపరి చేతిలో ఏముంటది? కర్ర ఉంటుంది. కర్ర ద్వారా గొర్రెలను కాసుకుంటారు. అలాగే మరి దేవుని పెట్టిన వారిని ఎప్పటికప్పుడు దీవించడానికి దేవుని కృప దేవుడు దైవ సేవకుని యొక్క హస్తాల్లో పెట్టాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి దైవజనులు ఎవరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తా వచ్చేవాడు స్వస్థతను అందుతున్నారు. ఆ అద్భుతం నేను కూడా సంపాదించుకోవాలని గాలిని సీమోను మోసకరమైన మారు మనసు పొందాడు. దేవుని చిత్తానుసారమైన మారు మనసు కాదు, మోసకరమైన మారు మనసు పొందాడు. ఈరోజు నువ్వు పొందిన మారు మనసు చాలా గొప్ప మారు మనసు. మాట వినే మారు మనసు, అర్థం చేసుకునే మారు మనసు, దేవుని శ్రద్ధను మోకరించే మారు మనసు, చెప్పిన మాట వినే మారు మనసు నువ్వు పొందావు. కాబట్టి నీవు ధన్యుడువు, నీవు ధనిరాలువు. దేవుని రాజ్యము నీకు సమీపంగా ఉంది. కడవరకు నమ్మకంగా ఉన్నట్లయితే ఆ కృపలో నువ్వు ఆనందిస్తావని దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి శ్రేష్టమైన ఈ మాటను నువ్వు వింటూ వచ్చావు. ఈ మాటలు వ్యర్థం చేసుకోకుండా నీ హృదయంలో భద్రం చేసుకొని నువ్వు పొందిన రక్షణ కాపాడుకోవాలి. ఎవరి వైపు చూసి నువ్వు రక్షణ కాపాడుకోవాలండి? ఎవరి వైపు చూసి నువ్వు రక్షణ కాపాడుకోవాలి? యెషయా గ్రంథము 40వ అధ్యాయము 22వ వచనంలో మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాడు. 45వ అధ్యాయము భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి, భూదిగంతముల నివాసులారంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరినీ కూడా రక్షణ పొందమని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మారు మనసు పొందమని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మరి ఎందరు రక్షణ పొందారు? ఎందరు మారు మనసు పొందారు?
ఎందరో దేవుని కృపలో నమ్మకస్తులుగా నిలిచి ఉన్నాడు. వారిలో మనం లేవు. మనందరం కూడా మారు మనసు పొందాం, రక్షణ పొందాం, బాప్తిస్మం తీసుకున్నాం. దేవుని ప్రణాళికలో మనం ముందుకు నడుస్తున్నాం. మనం లోకంలోకి వెళ్ళినప్పుడు లోకస్తులు చెప్పుకునే మాటలని అనుసరించాలని ప్రయత్నం చేస్తారు చాలా మంది. కానీ ఆ మాటల్లో కొన్ని అబద్ధాలు ఉంటాయి, కొన్ని స్వార్థాలు ఉంటాయి ఏమా. కానీ దేవుని ద్వారా అందించబడుతున్న ప్రతి మాటలో ఆశీర్వాదం ఉంటుంది. దేవుని ద్వారా అందించబడుతున్న ప్రతి మాటలో ఏమంటే కృప ఉంటుంది. దేవుని ద్వారా అందించబడుతున్న ప్రతి మాటలో సత్యం ఉంటుంది. లోకంలో మాటలు సత్యముతో కూడినవి కాదు, అవకాశవాదులుగా ఉంటాయి. కానీ దేవుని మాటలు ఎలా ఉంటాయి? సత్యంతో కూడి ఉంటాయి. కాబట్టి సత్యం ఏం చేస్తుంది? స్వతంత్రులుగా మారుస్తుంది. ఏమంటే సత్యం ఏం చేస్తుంది? స్వతంత్రులుగా మారుస్తుంది. మీరు సత్యమైన దేవుడిని నమ్మారు, సత్యమైన మార్పును పొందారు, సత్యమైన దేవుడి యొక్క మార్పులో ఉన్న రక్షణానందంలో నడుస్తున్నారు కనుక పరిపూర్ణమైన దేవుని సంకల్పంలో మీరు పొందిన మార్పు ఎలాంటిదంటే, మంచి మార్పు, మంచి ఫలమును పొందే మంచి మారు మనసు మీరు పొందారు కనుక ఆ మారు మనసు కడవరకు కొనసాగించండి. పరిస్థితులు ఎలా ఉన్నా నమ్మకత్వంలో రాజీ పడకుండా దేవుని వైపు చూస్తూ దేవునికి మహిమార్థంగా జీవించండి. దేవుడు మీ మారు మనసుకు తగిన ఫలాలను సమృద్ధిగా మీకు అనుగ్రహించి ఆయన ప్రణాళికలో ముందుకు నడిపిస్తాడు. అట్టి విధంగా ప్రభువు మనలను మిమ్మల్ని తన సంకల్పంలో నిలబెట్టి నడిపించడానికి సహాయం చేసి భయం పొందుగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన చేస్తుంది. ప్రభు ప్రేమించి మనకు అనుగ్రహిస్తా వచ్చినటువంటి